ఇక్కడ నల్లగొండ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో పరిస్థితులపై వివరించేందుకు మా ప్రతినిధి సోమన్న ఒకసారి మాట్లాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఏమైంది? ఒక నిమిషం ఆగిగా నేను మాట్లాడతావు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి సోమన్న మాట్లాడతాడు. అన్న నార్మల్ మాట్లాడండి ఒకసారి. చెప్పండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసలు పరిస్థితి ఎట్లా ఉంది? బంద్ ఎలా కొనసాగుతుందన్న? ఏ పార్టీలు తర్వాత బీసీ సంఘాలు ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందన్న. నేను లైవ్ లో ఉన్నా ప్లస్ ఫోన్ కాల్ లో ఉన్నా, రెండు రకాలు ఉంది. లైవ్ లో ఓకేనా? లైవ్ లో ఉన్నా నేను. ఓకేనా అన్న, చెప్పండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది బంద్కు సంబంధించి? అన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ, అదేవిధంగా టీఆర్పీ పార్టీ కూడా ఇంక్లూడ్ అయి ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్ ఏదైతే ఉందో తెల్లవారుజామున 4 గంటల నుండే ఈ బంద్ యొక్క ప్రభావం కొనసాగుతూ ఉంది. అనేక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, తెల్లవారుజామున 4 గంటలకే బస్ డిపోల ముందుకు చేరుకొని బస్సులను డిపోల నుంచి బయటికి రాకోకుండా కట్టడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లన్నీ కూడా వెలవెలబోతా ఉన్నాయి. ప్రయాణికులు కూడా బస్సు రవాణా సౌకర్యం స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం చర్చించాల్సిన అవసరం ఏంటంటే, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పైన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయడం కావచ్చు, గవర్నర్ కి ఆర్డినెన్స్ జారీ చేయడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపడం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేసినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది. అదేవిధంగా బిల్లు కూడా రాష్ట్రపతికి పంపలేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించట్లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు ఆ చట్టానికి అనుకూలంగా మద్దతు ప్రకటించినాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, అన్ని పార్టీలు కూడా దీనికి ఈ బీసీ బంద్కు మద్దతు ఇచ్చినాయి. కానీ ఇక్కడ పరిస్థితులు మనం క్షేత్రస్థాయిలో గమనించినట్లయితే, కేవలం ఇప్పుడు ఈ బిల్లుని పాస్ చేయాలి, లేకపోతే బిల్లుని 9వ షెడ్యూల్లో చేర్చాలనే అంశం పైన ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి ధర్నాలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి పాల్గొన్నప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది, బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది. కానీ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ బంద్ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నట్టుగా ఎక్కడ మనకు కనిపించట్లేదు. కొద్దో గొప్ప నాయకత్వం లోకల్లో ఉన్నటువంటి లీడర్లు తప్ప పెద్ద నాయకత్వం ఎవరు కూడా, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. ఇంకా కొద్దిసేపటి తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి బంద్లో పాల్గొనాలన్నటువంటి ఒక సంకేతాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే ఏ రాజకీయ పార్టీ కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటించినప్పటికీ కూడా బంద్లో పాల్గొంటున్నటువంటి సందర్భం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా బీసీ సంఘాలు, అదేవిధంగా టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ బంద్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి. అదేవిధంగా లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా చాలా యాక్టివ్ గా ముందుకొచ్చింది. బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసే విషయంలో అటు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, అలసత్వ వైఖరి ఏదైతే ఉందో, దీన్ని ఖండిస్తూ లెఫ్ట్ పార్టీలు మాత్రం
ఈ బంద్ లో పరిపూర్ణంగా సంపూర్ణంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెల్లవారుజామున 4 గంటల నుండే బీసీ జేఏసీ నాయకులు, టీఆర్పీ నాయకులు, అదేవిధంగా లెఫ్ట్ పార్టీల నాయకులు అందరూ కూడా వివిధ బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులను బయటికి రాకోకుండా బంద్ను ప్రశాంతంగా జరిపేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంద్ ప్రస్తుతం అయితే శాంతియుతంగా కొనసాగుతా ఉంది. అటు పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పోలీసులను అప్రమత్త పరిస్థితి కనిపిస్తా ఉంది. వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా తమ వ్యాపార లావాదేవీలను బంద్ పెట్టినట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్ని విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగానే బంద్కు పిలుపునిచ్చినాయి. ఈ నేపథ్యంలో పోలీసు వారు మాత్రం శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా బంద్ నిర్వహించుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరిగే ప్రయత్నం ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు సంబంధించినటువంటి శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, అదేవిధంగా యాదగిరిగుట్ట బస్ డిపో దగ్గర ఈ యొక్క కార్యక్రమాలు ఉధృతంగా అమలు జరుగుతా ఉన్నాయి. బీసీ జేఏసీ నాయకత్వం, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకత్వం, లెఫ్ట్ పార్టీల నాయకత్వం, అక్కడక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ లోకల్ లీడర్లు మాత్రం ఈ బంద్ లో కలిసి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయి, మంత్రి, ఎమ్మెల్సీ స్థాయి, ఎంపీ స్థాయి క్యాడర్ ఎవరు కూడా ఈ బంద్ లో పాల్గొన్న దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. అయితే బీసీలకు జరుగుతున్న నష్టం ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంతకాలం ఈ 78 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న నష్టం పైన అన్ని పార్టీలు కూడా మేము బీసీలకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులకు వచ్చేటప్పటికి కూడా ఇది కొంత తారుమారు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్లియర్ కట్ గా మనకు కనిపిస్తా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అది ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, తర్వాత ఎమ్మెల్సీలు కానీ వీరు పాల్గొనకపోవడాన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఒక ప్రధానంగా ఉద్దేశం మనకు బీసీలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు, బీసీ సంఘాలు అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా కేవలం అగ్రవర్ణ పార్టీల అధినాయకత్వంలో పనిచేస్తున్నట్టుగా మనకు ఈ సంకేతాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అగ్రవర్ణాలు బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ వారికి రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి దక్కాల్సినటువంటి హక్కులను దక్కకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతా ఉంది. పెడుతున్నామని ఆశ చూపిస్తూనే ఆ పెట్టే దగ్గర మళ్ళా దాన్ని ఆఫ్ చేయాలన్నటువంటి ఒక వైఖరిని అవలంబిస్తున్నట్లుగా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. లేకుంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉండే, ఖచ్చితంగా ఈ బంద్ను ముందుండి నడిపించాల్సిన అవసరం ఉండే. కానీ పేరుకు మాత్రమే బంద్కు సహకరిస్తున్నాం, మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి వారు మాత్రం ఈ బంద్లో ఎలాంటి పాత్ర పోషించకుండా ఉండడం అనేది బీసీ సమాజం మొత్తం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది బీసీలను ఇంకా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కే కుట్రలో భాగంగానే చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తా ఉంది. పరిస్థితి మొత్తం మీద ఉమ్మడి అంటే నల్లగొండ కానీ, తర్వాత ఇక్కడ సూర్యాపేట జిల్లా కానీ, ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా కానీ మొత్తం కూడా ఎక్కడికక్కడ బీసీ జేఏసీ, బీసీ నాయకులు, అటు టీఆర్పీ, తర్వాత వామపక్ష నాయకులు, వామపక్ష పార్టీలు మాత్రమే ఎక్కువగా ఇక్కడ బంద్లో పాల్గొంటూ ఉన్నాయి. ఎక్కడికక్కడ డిపోల దగ్గర ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. కానీ అయితే ఎవరైతే కింది స్థాయి నాయకులు ఉన్నారో, కింది స్థాయి నాయకులు మాత్రమే ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు? మెజార్టీ వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, తర్వాత ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా ఈ బంద్లో పాల్గొనట్లేదు అనేటువంటి తెలుస్తూ ఉంది. సరే, ఇప్పుడు ఇంకా టైం అవుతుంది, 8:42 వస్తుంది కాబట్టి అయితే ఇప్పుడు మరి పాల్గొంటలేదు. ఇంకొద్దిసేపటి తర్వాత వస్తారా? ఒకవేళ జైన్ అవుతారా? జైన్ గారా? జైన్ కాకపోతే వాడెవడో నిజంగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీల ద్రోహి ఎవడో మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవడైతే రాడో, ఎవడైతే ఇందులో పాల్గొనడో, ఎవరైతే దీనికి మద్దతు తెలియజేయడో వాడు క్లియర్గా బీసీల ద్రోహి. వాడిని బీసీల ద్రోహిగా చిత్రీకరించి 100% వాడిని రేపు వస్తే చెప్పు తీసుకొని కొట్టాలి. వాడిని ఎమ్మెల్యేకి పోటీ చేసినా, ఎంపీకి పోటీ చేసినా, మంత్రులు బింతులు ఎవడైనా సరే చెప్పు తీసుకొని కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు ఏమో మద్దతు తెలియజేస్తాయి, మరి వీళ్ళేమో పాల్గొంటారా చూడండి. ఎందుకంటే టైం ఉంది కాబట్టి. ఇంకా అంటే ఇప్పుడు పొద్దున్నే కొంతమంది పాల్గొనకపోవచ్చు, తర్వాత వచ్చి పాల్గొంటారేమో చూద్దాం. ఒకవేళ పాల్గొనకపోతే మాత్రం 100% వాడు ఎవడో కనిపెట్టండి, 100% వాడిని చెప్పు తీసుకొని కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓట్లేమో కావాలి,
ఇక్కడ బీసీ సంఘాలు, అటు తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మైనార్టీ సోదరులు కూడా, అగ్రవర్ణ పేదలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి దానికి ఎవడైతే నిజంగా ఇప్పుడు సపోర్ట్ చేయకుండా, ఎవడైతే ఇప్పుడు ఈ బంద్ పాటించకుండా, ఎవడైతే దీనికి మద్దతు తెలియజేయకుండా ఉంటాడో వానికి కనిపెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవడు మనోడో ఎవడు మందోడో తేలిపోతుంది లెక్క ఇక్కడ. అంటే కనీసం బీసీల కోసం బంద్ పాటించడానికి కూడా వానికి ఇష్టం లేదు అంటే వాని నరనరానా ఎటువంటి విషయాన్ని నింపుకుంటారో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జాగరూకతతో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవడు మనోడో ఎవడు మందోడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానిపైన చూడాలి, దానిపైన దృష్టి పెట్టండి. ఇంకా చాలా అంటే మనము అన్ని జిల్లాల నుంచి అందరి రిపోర్టర్లు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత విజువల్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా వేద్దాం. మనము మొత్తం కూడా రోజంతా కూడా లైవ్ కొనసాగిద్దాం. అసలు యాక్చువల్గా ఎప్పటికప్పుడు క్యూ న్యూస్లో అప్డేటు మీకు అందిస్తూనే ఉంటాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.